గైస్, మన ఎర్త్ చాలా స్పీడ్గా తిరుగుతుంది. టైం రాకెట్లా జూమ్ అయిపోతుంది. ఇది జస్ట్ నా ఇమాజినేషన్ కాదు, ఎర్త్ రియల్గా రేస్ మోడ్లో ఉంది. ఎస్పెషల్లీ ఈ జూలై అండ్ ఆగస్ట్లో ఫుల్ స్పీడ్లో ఉంది. మీకు ఒక సూపర్ ఫన్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్ చెప్తా. Chalo, let's zoom into this cosmic adventure and find out why our planet is turning into a speed demon. మన ఎర్త్ యూజువల్లీ ఒక ఇయర్లో 365 టైమ్స్ కంటే కొంచెం ఎక్కువ రొటేట్ అవుతుంది, రైట్? బట్ ఇప్పుడు లెట్స్ స్పెండ్ ఫాస్టర్ అని ఎర్త్ డిసైడ్ అయింది. July 9th, July 22nd and August 5th, these are going to be the shortest days of 2025. Short ante not hours but milliseconds, bro. For example, August 5th might be 1.51 milliseconds faster than usual. చిన్నగా అనిపించిన టైమ్ ఎక్స్పర్ట్స్ ఆర్ లైక్, ఓ దిస్ ఇస్ హ్యూజ్. ఇది మన ప్లానెట్స్ హై స్పీడ్ డ్రామా. ఇది రివైండ్ చేస్తే లాంగ్ ఎగో ఎర్త్ వాజ్ సూపర్ చిల్, స్లో మోషన్లో రొటేట్ చేసేది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఒక ఇయర్లో 490 డేస్ ఉండేవి. స్లోలీ అది 372కి వచ్చింది అండ్ నౌ వీఆర్ ఎట్ 365. బట్ ఇప్పుడు ఎర్త్ సడన్లీ జిమ్లో వర్కౌట్ చేస్తున్నట్టు స్పీడ్గా పెంచుకుంది. ఇది ఎందుకు అవుతుందని సైంటిస్ట్ కూడా ఫుల్ ఆన్ డిటెక్టివ్ మోడ్లో ఉన్నారు. క్లియర్ ఆన్సర్ లేదు, బట్ కొన్ని కూల్ థియరీస్ ఉన్నాయి. మేబీ ఎర్త్ స్కోర్లో ఏదో సీక్రెట్ డాన్స్ మూవ్స్ జరుగుతున్నాయి, ఆర్ మెల్టింగ్ గ్లేషియర్స్, షిఫ్టింగ్ వెయిట్ కావచ్చు. ఎల్ నీనో అండ్ లా నీనా వెదర్ ప్యాటర్న్స్ కూడా మన ప్లానెట్ వెయిట్ని మూవ్ చేసి స్పీడ్ బూస్ట్ ఇస్తాయి. ఇక ఈ స్పీడప్ వల్ల మన క్లాక్స్ కూడా డ్రామా ఫేస్ చేస్తున్నాయి. నార్మలీ టైం అడ్జస్ట్ చేయడానికి లీప్ సెకండ్స్ యాడ్ చేస్తాం టు స్లో థింగ్స్ డౌన్. బట్ ఇప్పుడు ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ వీ మైట్ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ అ లీప్ సెకండ్. యప్, టైం తగ్గించాలి. మేబీ బై 2029. ఇమాజిన్ మన క్లాక్స్ రివర్సింగ్ అ సెకండ్. హౌ ఎపిక్ ఇస్ దాట్? మన ఎర్త్స్ ఇన్నర్ వర్కింగ్స్ చాలా సైలెంట్గా బట్ పవర్ఫుల్గా చేంజెస్ చేస్తున్నాయి. సైంటిస్ట్ ఆర్ గ్లూడ్ టు దర్ స్క్రీన్స్ వాచింగ్ ఎవ్రీ మిల్లీ సెకండ్. ఈ టైనీ స్పీడప్స్ చాలా క్యూట్గా అనిపిస్తాయి కానీ బట్ గ్లోబల్ టైం కీపింగ్ని షేక్ చేసే పవర్ ఉంది. సో ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్. మన ఎర్త్ ఇంకా ఏం సర్ప్రైజెస్ ఇస్తుందో చూద్దాం. కీప్ స్పెన్నింగ్ విత్ సాక్షి ఎక్స్క్లూసివ్.